అహంకారంతో హిందూ సంప్రదాయాలను, మఠాధిపతులను తృణీకరించి ఇవాళ ఓటర్ల జాబితా సవరణ పేరుతోనో, పోలీసుల వేధింపుల పేరుతోనో ఏడవడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్న నిజం సగటు ఓటర్లకు స్పష్టంగా అర్థమైపోయింది. పార్టీని క్షేత్రస్థాయిలో మోసిన కట్ట సమర్థకులు ఇవాళ ఏ మొహం పెట్టుకుని జనం ముందుకు వెళ్లాలో తెలియక తాడేపల్లి ప్యాలెస్ అనాలోచిత నిర్ణయాలకు బలి పశువులు అయ్యాము అని లోపల కుమిలిపోతున్నారు. మరోవైపు ప్రత్యర్థి వర్గం ఈ పతనాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం శాసనసభలోనూ బయట జగన్ లేవనెత్తుతున్న ప్రతి అడ్డుగోలు వాదనను తిప్పికొడుతూ నవ్వుల పాలు చేస్తోంది. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ 47,000 కోట్ల అప్పుల లెక్కలు, ల్యాండ్ పూలింగ్ సమీకరణాలు చెప్తుంటే కూటమి నేతలు మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు నమ్మకం కలిగిస్తూ అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ల కుటుంబాలే వైఎస్ఆర్సీపీకి దూరంగా జరగడం, ఉండవల్లి పెనుమాక సంఘర్షణల్లో సొంత క్యాడర్కే చుక్కెదురు కావడం జగన్ రాజకీయ భవిష్యత్తుకు ముగింపు పలికేలా ఉన్నాయి. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మద్యం పాలసీలపై, బీచ్ షాకులపై జగన్ ఎన్ని విమర్శలు చేసినా గత 5 ఏళ్ల కాలంలో జరిగిన వ్యవస్థల ధ్వంసాన్ని ఏపీ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు. అధికారం అనేది శాశ్వతం కాదు అనే కనీస సత్యాన్ని గ్రహించకుండా ఇప్పటికీ సనాతన ధర్మంపై, ప్రజల ఆంక్షలపై మైండ్ గేమ్స్ ఆడాలని చూస్తే మిగిలిన కొద్దిపాటి మద్దతుదారులు కూడా పార్టీకి శాశ్వతంగా రామ్ చెప్పడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఇతిహాసంలో ఇదొక అత్యంత కఠినమైన, కాంట్రవర్షియల్ కానీ నిఖార్సైన నిజం.